హాయ్ ఫ్రెండ్స్, ధృవ స్టడీ సర్కిల్కు స్వాగతం. మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న కాంపిటేటివ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి అప్డేట్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చేరండి. సరే, ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు జాగ్రఫీకి సంబంధించి ఎన్సీఈఆర్టీ 6వ తరగతిలోనే అక్షాంశాలు మరియు రేఖాంశాలు అంటే లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనే అంశాన్ని చాలా సులభంగా అర్థమయ్యేలా నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి ఆలోచించి చూడండి. మన భూమి ఒక పెద్ద బంతిలా గుండ్రంగా ఉంది. అంతేకాదు, అది నిరంతరం తిరుగుతూనే ఉంటోంది. మరి ఇంత పెద్దగా తిరుగుతున్న దానిమీద ఒక చిన్న ప్రదేశాన్ని ఫలానా చోట ఉంది అని ఖచ్చితంగా ఎలా చెప్పగలం? ఇదే మన ముందున్న అసలైన ప్రశ్న, ఒక పెద్ద సవాలు కూడా. అయితే ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారముంది. అదేంటంటే, ఈ గ్లోబ్ మీద మనం గీసుకున్న ఊహారేఖల గ్రిడ్. ఇవి నిజంగా లేవు, మన సౌలభ్యం కోసం గీసుకున్నవే. ఈ అడ్డ, నిలువు గీతల వలనే భూమి మీద ఏ మారుమూల ప్రదేశాన్నైనా సరే మనం ఖచ్చితంగా గుర్తించగలుగుతున్నాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా భూమి మీద లొకేషన్ సమస్య ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత అక్షాంశాలంటే ఏంటి, రేఖాంశాలంటే ఏంటో విడివిడిగా అర్థం చేసుకుందాం. ఇక ఈ రేఖాంశాలు సమయాన్ని ఎలా నిర్ధారిస్తాయో, అలానే ప్రపంచ సమయ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. పదండి, ఇక మొదలుపెడదాం. అయితే ఈ గ్రిడ్ గీయాలంటే మనకు ఏదో ఒక ఆధారం కావాలి కదా, అంటే ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి. అదృష్టవశాత్తు భూమి తన అక్షం మీద తిరగడం వల్ల మనకు సహజంగానే 2 స్థిరమైన పాయింట్స్ దొరికాయి. అవే ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువం. ఈ 2 పాయింట్ల ఆధారంగానే మన మొత్తం గ్రిడ్ వ్యవస్థను నిర్మించుకున్నాం. ఓకే, ఇప్పుడు మన గ్రిడ్లో మొదటి రకమైన గీతల గురించి చూద్దాం. అవే అడ్డంగా గీసిన రేఖలు, అంటే తూర్పు నుండి పడమరకు గీసినవి. వీటినే మనం అక్షాంశాలు లేదా ఇంగ్లీష్లో ప్యారలెల్స్ ఆఫ్ లాటిట్యూడ్ అంటాం. అసలు అక్షాంశమంటే ఏంటి? చాలా సింపుల్. భూమధ్యరేఖని మనం జీరోగా తీసుకుంటే అక్కడి నుండి ఒక ప్రదేశం ఉత్తరానికి గాని దక్షిణానికి గాని ఎంత కోణీయ దూరంలో ఉంది అని డిగ్రీలలో చెప్పడమే అక్షాంశం. ఈ బొమ్మలో చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అక్షాంశాలు అనేవి ఒకదానికొకటి సమాంతరంగా ఉండే పూర్తి వృత్తాలు. వీటన్నింట్లోకెల్లా పెద్ద వృత్తం ఏదంటే మధ్యలో 0 డిగ్రీల దగ్గర ఉండే భూమధ్యరేఖ. అక్కడ్నుంచి ఉత్తరానికి గాని దక్షిణానికి గాని ధ్రువాల వైపు వెళ్లే కొద్దీ ఈ వృత్తాల సైజ్ చిన్నదవుతూ వెళ్తుంది. ఇంతకీ ఈ కోణాన్ని ఎలా కొలుస్తారు? ఇదిగో ఈ చిత్రంలో చూపినట్టు భూమి కేంద్రం నుండి ఒక గీత భూమధ్యరేఖకు, మరో గీత మనమున్న ప్రదేశానికి గీస్తే ఆ రెండిటి మధ్య ఏర్పడే కోణమే ఆ ప్రదేశం యొక్క అక్షాంశం. ఇది కొంచెం టెక్నికల్ డెఫినేషన్ అన్నమాట. సరే, అక్షాంశాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఇవి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది భూమధ్యరేఖ, 0 డిగ్రీ అక్షాంశం. దీన్నే గ్రేట్ సర్కిల్ అంటాం. మిగిలినవన్నీ స్మాల్ సర్కిల్స్. ధ్రువాలు 90 డిగ్రీ ఉత్తరం, 90 డిగ్రీ దక్షిణం దగ్గర ఉంటాయి. ప్రతి ఒక్క డిగ్రీకి ఒక అక్షాంశం గీస్తే మొత్తం 179 వస్తాయి. ఇక 1 డిగ్రీ అక్షాంశానికి మరో డిగ్రీకి మధ్య దూరం సుమారుగా 111 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పటిదాకా మనం అడ్డగీతల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన గ్రిడ్లో రెండో భాగం అంటే నిలువు గీతలైన రేఖాంశాలు లేదా మెరిడియన్ల గురించి తెలుసుకుందాం. అక్షాంశంలాగే రేఖాంశం కూడా ఒక కోణీయ దూరమే. కాని అక్షాంశం ఉత్తర దక్షిణ దిశలను చూపిస్తే రేఖాంశం తూర్పు పడమర దిశలను చూపిస్తుంది. దేనినుంచి అంటే మనం రిఫరెన్స్గా తీసుకున్న ఒక ప్రధాన రేఖ, అదే ప్రైమ్ మెరిడియన్ నుంచి ఒక ప్రదేశం తూర్పుకు లేదా పడమరకు ఎంత దూరంలో ఉందో ఇది చెబుతుంది. అక్షాంశాలకు రేఖాంశాలకు ఒక పెద్ద తేడా ఉంది. అక్షాంశాలు సమాంతరంగా ఉండే పూర్తి వృత్తాలు, కాని రేఖాంశాలు అలా కాదు. ఇవి ఉత్తర ధ్రువం దగ్గర మొదలై దక్షిణ ధ్రువం దగ్గర కలిసే అర్ధవృత్తాలు. ఇవన్నీ ఒకే పొడవులో ఉంటాయి. మరి 0 డిగ్రీ ఏది అంటే ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ అనే ప్రాంతం గుండా వెళ్లే రేఖను 0 డిగ్రీ రేఖాంశంగా అంటే ప్రైమ్ మెరిడియన్గా అంతర్జాతీయంగా నిర్ణయించారు. ఈ టేబుల్ చూస్తే అక్షాంశాలు రేఖాంశాల మధ్య తేడాలు ఒక్కసారిగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయి. చూడండి, అక్షాంశాలు పూర్తి వృత్తాలైతే రేఖాంశాలు అర్ధవృత్తాలు. ఒకటి తూర్పు పడమర, మరొకటి ఉత్తరం దక్షిణం. అక్షాంశాల మధ్య దూరం సమానంగా ఉంటే
రేఖాంశాలు ధృవాల దగ్గర కలిసిపోతాయి. ముఖ్యంగా అక్షాంశాలు ఉష్ణోగ్రతా మండలాలను నిర్ణయిస్తే రేఖాంశాలు స్థానిక సమయాన్ని నిర్ధారించడానికి కీలకం. రివిజన్ కోసం ఈ టేబుల్ చాలా ఉపయోగపడుతుంది. సరే, ఇందాక రేఖాంశాలు సమయాన్ని నిర్ధారిస్తాయి అని చెప్పుకున్నాం కదా. అసలీ డిగ్రీలకు గంటలకు సంబంధమేంటి? రేఖాంశాలు సమయాన్ని ఎలా నిర్ణయిస్తాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మొత్తం సమయ వ్యవస్థకు ఆధారం ఒకే ఒక సింపుల్ ఫ్యాక్ట్. అదేంటంటే భూమి తన అక్షం మీద ఒక పూర్తి భ్రమణం అంటే 360 డిగ్రీలు తిరగటానికి సరిగ్గా 24 గంటల సమయం తీసుకుంటుంది. ఈ లెక్కను మనం ఇంకాస్త సింపుల్ చేద్దాం. 24 గంటల్లో 360 డిగ్రీలంటే గంటకు ఎంత తిరుగుతుంది? 360ని 24తో భాగిస్తే 15 డిగ్రీలొస్తుంది. అంటే గంటకు 15 డిగ్రీలు. దాన్ని ఇంకా సింపుల్ చేస్తే 1 డిగ్రీ తిరగడానికి 4 నిమిషాలు పడుతుంది. ఈ 15 డిగ్రీలు 4 నిమిషాలు ఈ రెండు చాలా ముఖ్యమైన నంబర్లు, గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఒక ఉదాహరణతో సమయాన్ని ఎలా లెక్కించాలో చూద్దాం. గ్రీన్విచ్ దగ్గర మధ్యాహ్నం 12 అయితే 90 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉన్న థింపులో టైం ఎంత? ముందుగా రేఖాంశాల తేడా 90 డిగ్రీలు. మనకు తెలుసు 1 డిగ్రీకి 4 నిమిషాలు. సో 90 డిగ్రీలకు 360 నిమిషాలు అంటే 6 గంటలు. థింపు తూర్పునుంది కాబట్టి సమయాన్ని కలపాలి. సో 12 గంటలకు 6 గంటలు కలిపితే సాయంత్రం 6 అవుతుంది. అంతే సింపుల్. కానీ ఇలా ప్రతి ప్రదేశానికి దాని రేఖాంశాన్ని బట్టి వేరే వేరే సమయం ఉంటే రైళ్లు, విమానాలు, అంతర్జాతీయ వ్యాపారాలు వీటన్నిటికీ చాలా గందరగోళం ఏర్పడుతుంది కదా. ఈ సమస్యను పరిష్కరించడానికే మనం లోకల్ టైం నుంచి స్టాండర్డ్ టైం అనే ఒక గ్లోబల్ సిస్టమ్కి మారాం. మరి ఈ స్టాండర్డ్ టైం అంటే ఏంటి? అంటే పెద్ద దేశాలు ఏం చేస్తాయంటే తమ దేశం మధ్యగుండా వెళ్లే ఒక రేఖాంశాన్ని స్టాండర్డ్ మెరిడియన్గా ఎంచుకుంటాయి. ఆ రేఖాంశం దగ్గరున్న సమయాన్నే మొత్తం దేశానికి వర్తింపజేస్తాయి. మన భారతదేశం విషయానికొస్తే మనం 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశాన్ని మన ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నాం. అందుకే మన ఇండియన్ స్టాండర్డ్ టైం IST గ్రీన్విచ్ మీన్ టైం కంటే సరిగ్గా 5:30 గంటలు ముందుంటుంది. దేశాల లోపలే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక క్రమ పద్ధతి ఉంది. ఈ మ్యాప్లో చూస్తున్నట్టు మొత్తం ప్రపంచాన్ని 24 ప్రధాన టైం జోన్లుగా విభజించారు. ఎందుకంటే ఒక రోజుకి 24 గంటలు. భూమి గంటకు 15 డిగ్రీలు తిరుగుతుంది కాబట్టి సుమారుగా ప్రతి 15 డిగ్రీలకు ఒక టైం జోన్ను ఏర్పాటు చేశారు. సరే, టైం జోన్లన్నీ బానే ఉన్నాయి. కానీ ఒకరోజు ఎక్కడ ముగుస్తుంది, మరో రోజు ఎక్కడ మొదలవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానమే అంతర్జాతీయ తేదీరేఖ. ఇది సుమారుగా 180 డిగ్రీల రేఖాంశం వెంబడి ఉంటుంది. ఇది ఒక ఊహాజనిత రేఖ. దీని తూర్పు నుంచి పడమరకు దాటితే ఒకరోజు ముందుకు వెళ్తాం, పడమర నుంచి తూర్పుకు దాటితే ఒకరోజు వెనక్కి వెళ్తాం. చూశారు కదా, ఎప్పుడో శతాబ్దాల క్రితం కేవలం మ్యాపులు, నౌకాయానం కోసం కనిపెట్టిన ఈ అక్షాంశ రేఖాంశాల గ్రిడ్ వ్యవస్థ ఈరోజు మన చేతుల్లో ఉన్న స్మార్ట్ఫోన్ను ఎలా నడిపిస్తోందో. మనం రోజూ వాడే జీపీఎస్ టెక్నాలజీకి వెన్నెముక ఇదే. కాబట్టి నెక్స్ట్ టైం ఫోన్లో మ్యాప్స్ ఓపెన్ చేసినప్పుడు దాని వెనుక ఉన్న ఈ అద్భుతమైన సైన్స్ను ఒక్కసారి గుర్తు చేసుకోండి.